నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. పాండీ బజార్, టీ నగర్, మెడ్రాస్, అక్కడ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ చాలా మంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, రా సరదా కూర్చుని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంట్రా మీ ఫ్రెండా? ఎవరు? ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్ అండి. ఆహా, ఓకే. ఏంటి సినిమాలో వేషాలు వేద్దామనా? అవునండి. అప్పుడు ఏ వేషాలు అంటే అవకాశం ఉంటే హీరోగా చేద్దామని. రే రా, వీడు ఎంత అందంగా ఉన్నాడు చూడు, వాడు ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కు దివాళం లేదు, ఈయన హీరో అయిపోతాడంట. అరే బాబు, ఎంత మేమంతా అదే పరిస్థితి రా, సరే చాలే అన్నాడు. ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను. వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి అని. గ్రోయింగ్ స్టేజ్ లో, సరిగ్గా మీరు అందరూ వినాలి, గ్రోయింగ్ స్టేజ్ లో మనం చాలా వల్నరబుల్ గా ఉంటాం, బిక్కుమంటూ ఉంటాం, రాణిస్తామా రాణించవా అనే సమయం. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది. మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే, మనం కన్సాలిడేట్ అవుతాం, వెళితే గనక మనం షాటర్ అయిపోతాం.